పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. యష్ రాజ్ ఫిల్మ్స్ ఒక ప్రయోగం చేసింది. నార్త్ నుంచి హృతిక్ ను, సౌత్ నుంచి విలన్ ను ఎంపిక చేసింది. ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంది. అయితే ఏం జరిగింది? ఈ ఫార్ములాతో యష్ రాజ్ ఎంత కొల్లగొట్టింది అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. కానీ ఈ లోపు మాత్రం ఇలాంటి ఫార్ములాను మరో సీక్వెల్ కి వాడాలి అనుకుంటోంది. ధూమ్ 4 కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవలే ధూమ్ 4 లోడింగ్ అంటూ యష్ రాజ్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రాన్ని వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. వార్ 2 తరువాత ధూమ్ 4 లో విలన్ రోల్ కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ సౌత్ హీరో వైపు చూస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ ఉండాలి అనుకుంటోంది. ఇందుకోసం మరోసారి టైగర్ డేట్స్ అడుగుతోందట. లేదు ఎన్టీఆర్ దగ్గర డేట్స్ లేకపోతే మాత్రం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ అయిన ప్రభాస్ లేదా రామ్ చరణ్ తో నటింపజేసేందుకు ప్రయత్నిస్తుందట. నిజానికి బాహుబలి 2 రిలీజ్ తర్వాతే ధూమ్ 4 లో విలన్ గా రెబెల్ స్టార్ నటిస్తాడని ప్రచారం సాగింది. కానీ ఎందుకోగాని ఇది రూమర్స్ కు మాత్రమే పరిమితమైంది. అయితే వార్ 2 ఫైనల్ రిజల్ట్ చూసిన తరువాతే తెలుగు హీరోలు ధూమ్ 4 కు డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ టైంలో ధూమ్ 4 లో విలని అంటే వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ డౌటే అంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.